జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనకందరికి కూడా చాలా బాగా తెలుసు, చైనా అంటేనే డూప్లికేట్కు పర్యాయ పదం ఏదైనా ఉండదంటే చైనాకు పర్యాయ పదం ఏదైనా ఉండదంటే ఖచ్చితంగా అది డూప్లికేట్ అనమాట. అలాంటి చైనా ఆయుధాలు వెనుజులాను కొంప ముంచిపారు దొబ్బినాయి. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మామూలుగా ఉండదు. ఓకేనా? వెనుజులా అనేది చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి దేశం. అక్కడ దొరికేటటువంటి ఖనిజ సంపద అలాగే ముడి చమురు మరెక్కడా కూడా ఏ దేశంలో కూడా దొరకదు. ఈ వెనుజులాలో సౌదీ అరేబియాలో కంటే ఎక్కువ ఆయిల్ నిక్షేపాలు అయితే ఉన్నాయి. ఈ వెనుజులాలో ప్రతి అడుగు భూమి కూడా అత్యంత విలువైందే. అంటే ఈ వెనుజులాలో ఎక్కడ కాలు పెట్టినా అక్కడ ఏదో ఒక రకమైనటువంటి ఖనిజం అయితే దొరుకుతుంది అనమాట. అంతేకాదు ఈ వెనుజులా అత్యంత అందమైన దేశం కూడా. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతమైనటువంటి ఏంజల్ జలపాతం కూడా ఈ వెనుజులాలోనే ఉన్నది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధికంగా మిస్ వరల్డ్ కిరీటాలు గెలుచుకున్నటువంటి దేశం కూడా ఈ వెనుజులానే. అర్థమైందా? అంత విలువైనటువంటి దేశాన్ని ఈ కమ్యూనిస్టులు సర్వనాశనం చేసి పారేశారు. దిక్కుమాలినటువంటి కన్నాంబ కాంచనమాల కాలం నాటి సిద్ధాంతాలను తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద రుద్దినారు. పోయి అమెరికాతో అనవసరంగా గొడవ పెట్టుకున్నారు. పైగా అమెరికా శత్రుదేశమైనటువంటి చైనాతో అతిగా రాసుకొని పూసుకొని తిరగడం మొదలుపెట్టినారు. దీంతో అమెరికా తన సైనిక చర్యతో వెనిజులా పైన విరుచుకుపడింది. ఈ వార్త మీరు కూడా వినే ఉంటారు బహుశా. ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ పేరుతో భీకర బాంబులతో తెగబడింది. అమెరికాలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ముఠాలకు వెనుజులా అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురోనే నాయకుడని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలోనే వెనుజులా పైన దాడులు చేయమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చినాడు. ఈ నేపథ్యంలో వెనుజులాలో రాజకీయ సంక్షోభం అయితే నెలకొనిందనమాట. అపారమైనటువంటి చమురు నిల్వలు అలాగే ప్రకృతి రమణీయతకు ఈ వెనుజులా దేశానికి గొప్ప పేరైతే ఉండదని చెప్పి చెప్పుకున్నాం కదా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ పెట్రోల్ ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉంటే ఈ వెనుజులాలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర ఎంతనో తెలిసిన కేవలం ₹3 మాత్రమే ఉండదు. ఎంత? ₹3. మనకైతే నీళ్లు కూడా రావు బయట కొనాలంటే, అంత తక్కువ అనమాట. అంటే వద్దనుకున్న ఈ వెనిజులాలో చమురు నిల్వలు అయితే ఉన్నాయన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే చైనా ఆయుధాలు అలాగే రక్షణ వ్యవస్థలో కేవలం ప్రదర్శనకే తప్ప నిజమైన యుద్ధాల్లో వాటి పనితీరు అంత ఆశాజనకంగా అయితే ఉండదని చెప్పేసి మరొకసారి ఆధారాలతో సహా తెలిపింది. అంత ఊరికే పేరుకి అంతే, షోకి అంతే, అంతేగాని వాటి పనితీరు ఏం ఉండదు. అంత అదేందన్నట్టు పైన పటారం లోన లోటారం అట్టు ఉంటుంది మ్యాటరు. చైనా ఆయుధ వ్యవస్థలనే నమ్ముకున్నటువంటి వెనిజులా అందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకునేది. ఏకంగా అధ్యక్షుడినే కోల్పోవాల్సి వచ్చింది. ఆపరేషన్ సింధూర్లో భారత క్షిపణిలో వరుసగా పాకిస్తాన్ వాయుసేనకు సంబంధించినటువంటి శిబిరాలను ధ్వంసం చేస్తూ ఉన్నప్పుడు పాక్ సైన్యం మోహరించినటువంటి ఈ చైనీస్ తయారీ గగనతల వ్యవస్థల డొల్లతనం అయితే బయటపడిపోయింది. దాని గురించి గతంలో మనం కూడా మాట్లాడుకున్నాం. అచ్చం అలాగే రక్షణ అవసరాల కోసం దశాబ్ద కాలంగా డ్రాగన్ పైనే ఆధారపడ్డటువంటి ఈ వెనిజులా యుద్ధాన్ని కాదు కదా, చివరకు అమెరికా ఆపరేషన్ సైతం అడ్డుకోలేకపోయింది. వాళ్ళు ఏదో యుద్ధం చేశారు, ఆ యుద్ధంలో ఓడిపోయినామంటే అదొక రకం. వాళ్ళు ఒక చిన్న ఆపరేషన్ దాన్ని స్టార్ట్ చేస్తే దాన్ని కూడా ఆపలేకపోయినారు. తాము తయారు చేసినటువంటి JY-27A అలాగే JY-11 రాడార్లు శత్రు విమానాలను అలాగే అమెరికాకు చెందినటువంటి F-22, F-35 వంటి స్టెల్త్ యుద్ధ విమానాలను కూడా గుర్తిస్తాయని చెప్పేసి చైనా గతంలో పెద్దగా గొప్పగా ప్రచారం చేసుకునేది. కానీ ఇవంతా కూడా పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. వెనిజులా తన రక్షణ అవసరాల కోసం దశాబ్ద కాలంగా ఈ చైనా పైనే భారీగా ఆధారపడింది. మామూలుగా అయితే కాదు. అయితే జనవరి 3వ తేదీన వెనిజులా రాజధాని అయినటువంటి కారాకాస్లో అమెరికన్ డెల్టా ఫోర్స్ సైనికులు నిర్వహించినటువంటి ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ చైనా తయారు చేసినటువంటి ఈ అధునాతన రక్షణ వ్యవస్థల డొల్లతనాన్ని అయితే మరొకసారి అయితే బయటపెట్టింది. మొన్న మనం ఆపరేషన్ సింధూర్ టైంలో ఒకసారి బయట వేసాం. ఇది ఇప్పుడు సెకండ్ టైం అనమాట. వెనిజులా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనది వచ్చేసి JY-27A రాడార్. అయితే ఈ తాజా దాడుల్లో అమెరికా విమానాలు అలాగే హెలికాప్టర్లు వెనిజులా గగనతలంలోకి ప్రవేశించిన ఈ రాడార్లు కనీసం వాటి కదలికలను కూడా పసిగట్టలేకపోయినాయి. చైనా రాడార్ల సాఫ్ట్వేరు అమెరికన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల ముందు మోకరిల్లిందని, చైనా రాడార్ సాంకేతికతలోని లోపాలను
ప్రపంచానికి చాటి చెప్పిందని చెప్పేసి అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు కూడా చెబుతారు. ఇదే మామూలు విషయం ఏం కాదు. కారాకాస్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ఈ చైనా తయారీ నిఘా నెట్వర్క్ను అమెరికా అయితే చాలా సులభంగా హ్యాక్ చేసి పారేసింది. అమెరికా దళాల కదలికలను గుర్తించడంలో ఈ చైనాకు సంబంధించినటువంటి సెన్సార్లు అలాగే కెమెరాలు పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. చైనా సాంకేతికతలో ఉన్నటువంటి బ్యాక్డోర్ లోపాలను అమెరికన్ సైబర్ విభాగాలు సమర్థవంతంగా వాడుకున్నాయని చెప్పేసి విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ వెనిజులా వైమానిక దళం కోసం చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి K-8 కారకోరం యుద్ధ విమానాలు ఏ మాత్రం కూడా ప్రతిఘటించలేకపోయినాయి. అమెరికా చేపట్టినటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దాడుల వల్ల ఈ విమానాల యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థలో పూర్తిగా మొరాయించేసినాయి. ఫలితంగా ఏంటంటే అమెరికా హెలికాప్టర్లు ఎటువంటి ఆటంకం కూడా లేకుండా డెల్టా ఫోర్స్ దళాలను వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఉన్నటువంటి ప్రాంతానికైతే చేర్చగలిగినాయి. కనీసం అడ్డుకునే రాజుడు కూడా లేడు. నిజానికి ఈ K-8 కారకోరం జెట్లు వరుసగా ఈ ఇంజిన్లంతా కూడా మొరాయించడం లేదా కూలిపోవడం అంటే ఈ సాంకేతిక లోపాలను అయితే ఎదుర్కొంటున్నాయి. వీటి నిర్వహణ విడిభాగాల సరఫరాలో చైనా కావాలని చెప్పేసి జాప్యం చేస్తానని చెప్పేసి తాజా నివేదికలు కూడా చెప్తున్నాయి. ఈ చమురు నుంచి వచ్చేటువంటి బిలియన్ల కొద్ది డాలర్లను ఈ వెనిజులా ఎక్కువగా ఈ చైనా ఆయుధాల కోసం ఖర్చు చేసేసింది. వాళ్ళకంటే మూర్ఖులు ఎవరైనా ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి. క్షేత్రస్థాయిలో ఇవి పనికి రాకుండా పోవడంతో చైనా కేవలం తన వ్యాపార ప్రయోజనాల కోసం నాణ్యత లేనటువంటి వస్తువులను వెనిజులాకు అంటగట్టిందనే విమర్శలు కూడా ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. మొన్న పాకిస్తాన్ కూడా ఈ చైనీస్ గగనతల రక్షణ వ్యవస్థలను అలాగే చైనాకు చెందినటువంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ను చైనాకు చెందినటువంటి యుద్ధ విమానాలను నమ్ముకొని భారత్తో తలపడింది. కానీ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనటువంటి కేవలం 100 గంటల్లోపే పాకిస్తాన్ అయితే చాప చుట్టేసిందట్టే. అంటే దీనిని బట్టి ఈ చైనాకు సంబంధించినటువంటి యుద్ధ ఆయుధాలు ఎందుకు పనికి రానటువంటి దీపావళి టాపాకులు అని చెప్పేసి తేలిపోయింది. అర్థమవుతుందా? అది విషయం అయితే మళ్ళీ ఈ చైనా వాళ్ళు పెద్ద ఓయమ్మ అదేంటంటే మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా చూడండి వాళ్ళ బతుకు. ఇప్పుడు ఒకసారి కాదు 2 సార్లు వాళ్ళ దగ్గర ఉండే పవర్ ఏందో వాళ్ళ దమ్ము ఏందో మనకు ఇప్పుడు అర్థమైపోతుంది. అది విషయం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.